హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరుక్రిష్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. నేనైతే డైలీ నా బ్లౌజుల్ని ఎలా కట్ చేసి కుట్టుకుంటానో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, క్లోజ్డ్ వైపు మన సైడ్ ఉంచుకోవాలి, ఓపెన్ సైడ్స్ మనకి ఆపోజిట్లో ఉంచుకోవాలి. తర్వాత మనం లైనింగ్ వాష్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తుంటాయి కదా, ఒకవేళ వాళ్ళు కట్ చేసినా కూడా హెచ్చు తగ్గులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. వాటిని మనం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. చూడండి, ఇలాగా 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కసారి వాష్ చేసి ఐరన్ చేసి బ్లౌజ్ కుట్టుకున్నామంటే మనకి బాడీకి అద్దినట్లుగా ఉంటుందండి. ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈరోజు నా కత్తెర కొంచెం పదును తక్కువగా ఉందండి, అందుకే బాగా విసిగిస్తుంది. నేను వాడే ఈ సిజరు చైనా పీస్ అండి. ఎంత కట్ చేస్తే అంత బాగా షార్ప్ అవుతుంది. ఈ సిజర్ కింద పడిందంటే చాలండి, ఆటోమేటిక్గా షార్ప్నెస్ తగ్గిపోతుంది. తర్వాత కొంచెం శాండ్ పేపర్తో నేను దాన్ని క్లియర్ చేస్తానన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్లో 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, కింద పావు ఇంచు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకు పట్టు ఉంది కాబట్టి దాన్ని తిప్పి వేస్తాను. ఇక్కడ ఒట్టి ఆర్మ్ లూజ్తోనేనండి, ఒక్క ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎప్పుడైనా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకున్నప్పుడు కుడి చేతి వైపు హ్యాండ్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు అనమాట. చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మన షోల్డర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ కుట్టు వేసుకుంటాం కదా, అక్కడ వరకు నాకైతే కరెక్ట్గా 9 వచ్చిందండి. చూసారా, కరెక్ట్గా 9 వచ్చేసింది. సో ఈ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తీసుకున్న మెజర్మెంట్ అనేది నెంబరు కరెక్ట్గా వేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనమాట, పైన ఇక్కడ షోల్డర్ తీసుకోగానే హైట్, నెక్స్ట్ వెంటనే ఒక పావు ఇంచు గ్యాప్తో 2 లైన్లు డ్రా చేసుకోవాలి. ఇక్కడ 9 వచ్చిన వాళ్ళకి 3.2 పెట్టుకోండి, ఆర్మ్ డౌన్ అనమాట. ఇది కరెక్ట్గా సరిపోతుందండి, చంకలో ముడతలు రావు. పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తీసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి అంటే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇందాక 9 వచ్చింది కదా, ఆర్మ్ లూజ్ అనేది సేమ్ అదే 9తో ఇక్కడ మెజర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ తర్వాత మనకి కొంచెం ఖర్చు పడుతుంది, తర్వాత మనం దాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది కర్వ్ లైన్గా ఉండాలండి. దీనికోసం ఇటువంటి స్కేల్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, షోల్డర్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ వదిలేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. ఇది నేను లాస్ట్లో కట్ చేస్తానండి. మనం వెంటనే కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము, అందుకని లాస్ట్లో దీన్ని కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తానండి. కటింగ్ వీడియో అయితే ఫాస్ట్లో పెట్టేశానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ చెప్తున్నా చూడండి, 9 వచ్చిన వాళ్ళకి 3.2 పెట్టుకోండి, ఆర్మ్ డౌన్ సరిపోతుంది. అదే 8 నెంబర్ ఉంటే 3 తీసుకుంటే సరిపోతుందండి. ఇక దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి. మనకి జాయింట్స్ పడతాయి, ఒక 2 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ మనకి లైనింగ్ బ్లౌజ్లో సైడ్కి ఉంటాయి కదా, సో ఈ సైడ్స్ని కొంచెం కట్ చేసి లాస్ట్లో జాయింట్ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా క్లోజ్డ్ వైపు మన సైడ్ ఉండాలండి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. తర్వాత ఇక్కడ కూడా హెచ్చు దగ్గులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల హిప్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండదండి. ఇందాక మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది, 9 వచ్చింది కదా, చూడండి ఇక్కడ సేమ్ అదే 9ని ఇక్కడ తీసుకోవాలి. తర్వాత 1 ఇంచు డాట్స్ కోసం, తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్. మనకి ఇక ఖర్చు ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రా తీసుకోవడమేనండి. ఆర్మ్ లూజ్ 9, 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసం, 2 ఇంచులు మనకి ఖర్చు కోసం. ఇది ఒక బండ గుర్తులాగండి. ఆర్మ్ లూజ్ 9 వచ్చింది అనుకోండి, +3 యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం
నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందామండి. కరెక్ట్గా పట్టుకొని చూడాలి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇక్కడ నెక్ హైట్ అయితే చెక్ చేస్తున్నాను. వీళ్ళు నాకు ఒక ఫింగర్ తగ్గించి పెట్టమన్నారండి. అంటే నెక్ ఎక్కువైపోయిందంట, కొంచెం తగ్గించి పెట్టమన్నారు. అంటే ఒక ఫింగర్ ఇలాగా తగ్గించి పెడుతున్నాను. ఇక బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనం నెక్ హైట్, షోల్డర్ కరెక్ట్గా చెక్ చేసుకున్నామంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ వాళ్ళు ఏ ఆది బ్లౌజ్ అయితే ఇస్తారో అలాగే కుదురుతుంది. నెక్స్ట్ మనం బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాము. డైరెక్ట్గా బ్లౌజ్ పెట్టేసి హైట్ చెక్ చేసుకోకూడదండి. ఇలా అనమాట, షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ వేస్తారు కదా, ఆ పార్ట్ ఈ రెండు కలిపి పట్టుకోవాలి. వెంటనే షోల్డర్ దగ్గర లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఒక లైను ఒరిజినల్ అనమాట, అంటే మనకి కుట్టు వేసిన తర్వాత కరెక్ట్గా రావడానికి. సెకండ్ లైన్ ఖర్చు కోసం ఇలాగా 2 లైన్లు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డరు ఎలా డ్రా చేసుకోవాలో చెక్ చేసుకుందామండి. ఇక్కడ చాలామందికి షోల్డర్ ఎక్కువగా అంటే సైడ్కి జారిపోతున్నట్లుగా, లాగుతున్నట్లుగా ఉంటుంది కదా. ఇక్కడ మనం చేసే మిస్టేక్ వల్లే వస్తాయండి. ఇక్కడ చూడండి, షోల్డర్ని అటు సైడ్గా లాగి పట్టుకోవద్దు, మన సైడే కరెక్ట్గా ఉండేలా చూడాలండి. చూడండి, నెక్ దగ్గర నుంచి షోల్డర్ని స్ట్రైట్గా లాగినట్లుగా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ చూడండి, హ్యాండ్స్ జాయింట్ చేయడానికి ఒక్క పావించి తీసుకోండి, ఎక్స్ట్రా సరిపోతుంది. తర్వాత మనం కుట్టిన తర్వాత ఖర్చులోకి సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకైతే 3 వచ్చింది. సేమ్ అదే 3 నెక్ దగ్గర పెట్టి ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. పైన షోల్డర్ 2.5 ఉన్న కింద 3 పెట్టామంటే కొంచెం వెడల్పుగా వచ్చి యూనెక్ చూడడానికి అందంగా ఉంటుందండి. అదే 2.5 పెట్టామనుకోండి, కొంచెం ఇరుక్కున్నట్లు ఉంటుందన్నమాట, షేప్ అనేది కరెక్ట్గా రాదు. నేనైతే ఇక్కడ పైన 3 తీసుకున్నాను, కింద కూడా 3 తీసుకొని ఒక పావించు డాట్ పెట్టుకొని ఇలాగా యూ షేప్ డ్రా చేశానండి. తర్వాత ఇక్కడ 6 తీసుకోవాలి. మనకి పైన షోల్డర్ లెంత్ 3 ఉంది, మళ్ళీ షోల్డర్కి మధ్య గ్యాప్ 2.5 ఉందండి, 5.5. ఈ సైజు వాళ్ళకి కరెక్ట్గా 6 తీసుకుంటున్నాను, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఇందాక ఆర్మ్ లూజ్ 9 కదా, దానికి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, మనం ప్రతిదీ స్కేల్తో పాయింట్ టు పాయింట్ డ్రా చేసుకున్నామంటే కటింగ్ నీట్గా వస్తుందండి. కటింగ్ బాగా వచ్చిందంటే ఇక స్టిచ్చింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ తీసుకొని ఆర్మ్ లోత్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకొకసారి చూడండి, 9 ఆర్మ్ లూజ్ 9 అనేది చెక్ చేస్తున్నాను. తర్వాత మన ఖర్చు కోసం 2 ఇంచెస్ పైనే ఉందండి, ఇంకా మనకి ఎక్కువే ఖర్చు ఉంది, వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టమన్నారు. ఇప్పుడు చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఇక కట్ చేసుకోవడమేనండి. ఇక్కడ నేను చెప్పాను కదా, కటింగ్ అనేది వీడియో చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇక్కడ డాట్స్ కోసం మనం ఇలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మనం బ్యాక్ డాట్స్ వేయడానికి 4 ఇంచెస్ తీసుకోండి ఎవరి బ్లౌజ్కైనా. హైట్ మాత్రం వాళ్ళ ఆది బ్లౌజ్లో ఎంత ఉందంతా చెక్ చేసుకోండి. ఇక్కడ 3.5 తీసుకున్నానండి. ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ అనమాట. మనం కుట్టేటప్పుడు ఇలా డాట్స్ మార్కింగ్ చేసుకున్నామంటే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తాయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనం నెక్ కట్ చేసిన ప్లేస్లో హుక్స్ పట్టి, కాజా పట్టికి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండాలండి. చూడండి, ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి. ఎంత క్రాస్గా పెట్టుకుంటే బ్లౌజ్ అయితే అంత ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. చూసారా, మనం బ్యాక్ పార్ట్కి ఎలా కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అలానే పెట్టి డ్రా చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అలాగే డ్రా చేసుకోవాలండి. చూడండి ఇలాగా. ఇక్కడ కార్నర్స్ దగ్గర 3 లైన్స్ డ్రా చేసుకోండి, ఎందుకంటే ఒక 1/2 ఇంచు లోతు తీయాలి కాబట్టి. నెక్స్ట్ హుక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాము. తర్వాత ఇక్కడ 3 లైన్స్ మనం తీసుకున్నాం కదా, టేప్ తోటి ఒక 1/4 ఇంచు లోతు తీసుకోండి. చూడండి, టేప్ తోటి ఒక్క 1/4 ఇంచు ఇలా అనమాట. జస్ట్ ఈ 3 లైన్ల దగ్గర తీసుకుంటే సరిపోతుందండి, మిగతా అంతా 1/4 ఇంచు తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఫ్రంట్ నెక్
ఎలా తీసుకోవాలో చెక్ చేద్దాము. ఇక్కడ నేను ఒక 1/4 ఇంచు లైను పైన షోల్డర్ దగ్గర పెట్టేసాను, ఎందుకంటే అది కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి. దీన్ని లాగొద్దండి, లాగామంటే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది. ఎలా ఉందో అలాగా నీట్గా పెట్టుకోవడమే దీన్ని. అంటే నీట్గా పరుచుకొని ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ అయితే పెట్టాను, దీనికి కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇట్లా మనం ప్రతిదీ స్కేల్తో బాక్స్లా డ్రా చేసుకున్నామంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచు తీసుకోండి హుక్స్ పట్టి దగ్గర. ఇక్కడ మాత్రం ఎవరికైనా సరే హుక్స్ పట్టి చెక్ చేసేటప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ హుక్స్కి ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత మనం షేప్ డాట్స్ హైట్ చెక్ చేసుకుందాము. చూడండి, షేప్ డాట్ హైట్ చెక్ చేసుకోవడానికి పైన షోల్డర్ దగ్గర నుంచి, అంటే కుట్టు వేసిన దగ్గర నుంచి కదండి, పైన ఖర్చుతో సహా మొత్తం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ పట్టీ వేశారు కదా, కరెక్ట్గా ఈ పట్టీ వరకు అనమాట ఇలాగా పట్టుకోవాలండి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ పట్టీ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ డాట్స్ లెంతు హైటు వాళ్ళకి ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉన్నావో అలాగే చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 2.5 తీసుకోవాలండి. ఇక్కడి నుంచి ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి 2.6 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, డాట్కి గ్యాపు వాళ్ళ ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి. ఇక్కడ హైట్ కూడా సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ హుక్స్ పట్టీకి పైన 1/4 ఇంచు వదిలేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి 5 ఉందండి. తర్వాత 2.5, 5 2.5. తర్వాత హైట్ కూడా 2.5 తీసుకుంటున్నాను. తర్వాత ఈ డాట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 ఇంచెస్ వచ్చింది. సేమ్ అదే 2 ఇంచెస్ని ఇక్కడ ఇంకొక థర్డ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ దగ్గర మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ కూడా సేమ్ ఒక 1/4 ఇంచు వదలండి, అంటే ఖర్చు కోసం. తర్వాత ఇక్కడ వాళ్ళు షేప్ బెల్ట్ వేశారు కదా, దానికి పైన ఒక 1/4 ఇంచు పైన తీసుకోండి. మళ్ళీ మనం కుట్టిన తర్వాత ఆ 1/4 ఇంచులో కలిసిపోతుంది కాబట్టి సేమ్ అదే ఫినిషింగ్ వస్తుందండి. మళ్ళీ స్కేల్తో ఇలాగా లైన్ అనేది కలుపుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత ఈజీగా ఉందో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ప్రతి పాయింట్ మీకు బాగా అర్థమవుతుందండి. సొంతంగా మీ బ్లౌజులు మీరే కట్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. ఇక బ్లౌజు కట్ చేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ డాట్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే షేప్ డాట్స్ సేమ్గా రావాలి కాబట్టి ఇలా డాట్స్ పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట. హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా ఇలాగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. చాలామంది షేప్ బెల్ట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గులుగా వస్తుందని అనుకుంటారు కదా. చాలామందికి ప్రాబ్లం కూడా ఉందండి. అలాగే ఫస్ట్లో నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ని. ఇలా తీసుకోవడం వల్ల అసలు ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం మెజర్ చేసుకోండి. కింద ఒక లైన్ డ్రా చేస్తాం కదా, అంతవరకేనండి. ఇక్కడ చూడండి, 2.5కి కొంచెం 2 లైన్లు ఎక్కువ వచ్చిందనమాట. ఇక్కడ సేమ్ మళ్ళీ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా 2.5 అలా వచ్చింది. దగ్గర 3 వచ్చిందండి. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 3.5, 2.5, మళ్ళీ 2.5 కరెక్ట్గా సరిపోతుందండి. షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఒక బండ గుర్తులా చెప్తానండి. ఎవరికైనా సరే, మన బ్లౌజులకైనా బయట వాళ్ళ బ్లౌజులకైనా కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ హైట్ ఎంత తీసుకోవాలంటే 11 తీసుకోండి, 11, 11.5 తీసుకోండి. ఇక మీకు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా, ఇంకా ఇది ఎక్కువే మిగులుతుంది. ఎక్కువ ఉన్నా మనం కట్ చేసుకోవచ్చు, కానీ తగ్గితే మనం దాన్ని మళ్ళీ స్టిచ్ చేయలేమండి. అందుకని ముందుగానే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇక్కడ చూడండి, 3.5, 2.5, తర్వాత 2.5 తీసుకుంటున్నాను, అంటే హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. సేమ్ మనం తీసుకున్న డాట్స్ని ఇలా కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక ఇంతేనండి, షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవచ్చు.
ఫస్ట్ టైం మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్, మిస్టేక్స్ వస్తుంటాయండి. అలా వస్తేనే మనకి బ్లౌజ్ కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక్కసారి ఏదో తప్పిపోయిందని వదిలేసామంటే మనకి మళ్ళీ మళ్ళీ బ్లౌజ్ కుట్టుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా రాదండి. చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చండి. మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కొంచెం అర్థం చేసుకుంటే చాలు. చాలా ఈజీగా ఉంటుంది. మన బ్లౌజులు మనమే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. చూసారా? బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అండ్ హుక్స్ పట్టి, కాజా పట్టి. ఈ 5 ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో. తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవడమేనండి. నీట్‌గా ఫోల్డ్ చేసి తీసుకోవాలి. మనం మెయిన్ క్లాత్‌ని కూడా ఎంత ఉందో చూసుకోవాలండి. మనకి క్లాత్ తగ్గుతుందనుకోండి, దానికి కూడా మళ్ళీ జాయింట్లు పడతాయి. చూడండి ఇక్కడ ఇది కూడా కొంచెం తక్కువే ఉంది. సో, ఈ క్లాత్‌ని కూడా రెండిటిని కలిపి ఒకేసారి జాయింట్ వేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాల్టికి ఇదేనండి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.